జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము గోబీ ఫ్రైడ్ రైస్ చూద్దాము. దానికోసము ఒక గిన్నె పెట్టి నీళ్ళు పోసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసాను. నీళ్ళు మరుగుతున్న నీళ్ళలో గోబీ ముక్కలు వేసి ఒక 2 minutes అలా ఉడికించుకొని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. అన్ని ముక్కలు తీసుకున్నాక కార్న్ఫ్లోర్ ఒక 3-4 స్పూన్స్ వేసుకొని బియ్యం పిండి అదొక 3 స్పూన్లు వేసాను. ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కారము మన కారానికి తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు వేసాను. అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఈ గోబీలన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలి. అలా వేగినటువన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని మిగతా ఒక పెన్నం పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. దాంట్లో ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు వేసి వేయించుకొని కొంచెం మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు వేసాను. క్యాప్సికమ్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అన్నీ హైలోనే చేసుకోవాలి, అప్పుడే ఫ్రైడ్ రైస్కి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్, కారము, జీరా పౌడరు, ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకొని బాగా కలిపి ఒకసారి టమాటో సాస్, సోయా సాస్ పోసేటప్పుడు కొంచెం చూసి పోసుకోండి, లేదంటే ఒకేసారి పడిపోతుంది అంతా బాటిల్తో పోసేటప్పుడు. కొంచెం వెనిగరు వేసుకున్న తర్వాత కొంచెం పొడి పొడిగా వండుకున్న అన్నము తీసుకొని అంత దాంట్లో వేసుకోవాలి. ముందే చల్లారబెట్టాను. ఒకసారి బాగా కలుపుకొని అంతా అవి ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలు పైన వేసుకొని కొత్తిమీర వేసుకొని సన్నగా కట్ చేసుకున్నది బాగా కలుపుకోవాలి. అంతే, గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఆనియన్ అవి పెట్టుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్